హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటీషియన్ మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. సార్, డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ గారిని చేయాలని చెప్పేసి టీడీపీ క్యాడర్ అంతా కూడా భావిస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి అప్లికేషన్స్ పెట్టేసుకుంటుంది. ఆయన పైన ఒక ప్రెషర్ కూడా క్రియేట్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. వరుసగా ఒక్కొక్కరు బయటకు వచ్చేస్తున్నారు, డిప్యూటీ సీఎంగా చేసేయాలంటున్నారు. ఇటు జనసేన వైపు నుంచి కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా చేయడం అంటే పవన్ కళ్యాణ్ గారిని కాస్త తక్కువ చేసినట్లే అన్నట్టుగా వీళ్ళు భావిస్తున్నారు. సార్, మరి డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ గారిని నియమించడం పట్ల మీ ఒపీనియన్ సార్? ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేది రాజ్యాంగబద్ధమైన పోస్ట్ కాదు, మామూలుగా హోదానే. హోదా కూడా ఆయన మంత్రివర్గ బాధ్యతలను నిర్వర్తించుతారే తప్ప డిప్యూటీ సీఎంగా అదనపు బాధ్యతలు ఏమి ఉండవు. ఆయన జనసేన పార్టీ నాయకుడు కాబట్టి ఆయనకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇవ్వటం న్యాయమే. ఎందుకంటే కోయిలేషన్ ఏర్పడినారు కదా. ముందు అయితే బీజేపీ జనసేన కోయిలేషన్లో ఉన్నారు. తర్వాత జనసేన తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకు దగ్గర అయినప్పుడు పవన్ కళ్యాణ్ ఇంట్రెస్ట్ తీసుకొని బీజేపీని కూడా ఒప్పించడం జరిగింది. ఇది జరిగిన తర్వాత కూటమిగా ఏర్పడినారు, ఎన్నికల్లో విజయం సాధించినారు. దానివల్ల పవన్ కళ్యాణ్ జనసేన వల్ల అటు తెలుగుదేశం బెనిఫిట్ పొందినారు, కేంద్రంలో ఎన్డీఏ కూటమి కూడా బెనిఫిట్ పొందినారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చినారు. ఇప్పుడు నారా లోకేష్కు డిప్యూటీ చీఫ్ మినిస్టర్. దానికి చంద్రబాబు నాయుడు ఆలోచించాల్సిన విషయం అది. ఏమంటే ఒకే కుటుంబంలో చీఫ్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే ప్రజాబాహుల్యంలో మంచి పేరు వస్తుందా చెడ్డ పేరు వచ్చిందా అని వారు ఆలోచన చేసుకోవాలి. కానీ పవన్ కళ్యాణ్కు జరిగే నష్టం ఏం లేదు. తెలుగుదేశం పార్టీకి లాభమా నష్టమని బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకే కుటుంబంలో చీఫ్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే వెనుక ప్రజలు కూడా హర్షించరు కదా. అందుకోసం ఆయన ఆలోచన చేసుకోవాల్సింది. ఇప్పుడు నారా లోకేష్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినా కాకపోయినా ఆయనకు కావాల్సిన పోర్ట్ఫోలియో ఇచ్చినారు, బాధ్యతలు నిర్వర్తిస్తారు. అది కాకుండా మంత్రులు అయితేనేమి, సెక్రటరీలు అయితేనేమి ముఖ్యమైన విషయాలు ఆయనతోనే చర్చించుతున్నారు. కొంచెం చంద్రబాబు నాయుడు కూడా ఎంకరేజ్ చేస్తున్నట్టుంది, అక్కడే మాట్లాడుకోండి నేను. అందువల్ల ముఖ్యమంత్రి గారు లేకపోయినా, డిప్యూటీ ముఖ్యమంత్రి కాకపోయినా, మంత్రి క్యాబినెట్ మంత్రి అయినా కానీ ఆయన ఇంపార్టెన్స్ ఆయన క్యాబినెట్లో ఉంది, క్యాబినెట్లో కానీ పరిపాలనలో కానీ ఉంది. అటువంటిప్పుడు ఆయన కావాలని ఏదో అది గౌరవప్రదమైన పదం తప్పని అంతకు మించి ఏం లేదు, పవర్ ఏమి ఉండదు దాంట్లో. ఇప్పుడు లోకేష్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కంటే ఎక్కువ పవర్లో ఉన్నారు క్యాబినెట్ మినిస్టర్ అయినా కానీ. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి కుమారుడు కాబట్టి ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి పరిపాలనకు సంబంధించిన విషయాలు కూడా ఆయనతో ఇతర శాఖలు కూడా డిస్కస్ చేస్తున్నట్టున్నారు. అందువల్ల అది ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే. పవన్ కళ్యాణ్ జరిగే నష్టము లేదు, లోకేష్కి వచ్చే లాభము లేదు దానివల్ల. అంటే సార్, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా చాలా దూకుడుగా వెళ్తున్నారు, లైమ్ లైట్లో ఉండడం చూస్తున్నాం. మొదటి నుంచి కూడా చాలా యాక్టివ్ మోడ్లో ఉన్నారు. లోకేష్ గారు ఆ విధంగా లేరు యాక్టివ్గా పెద్దగా. అయితే ఇది అంటే టీడీపీ క్యాడర్ని కాస్త నిరాశకు లోన్ చేసింది. పవన్ కళ్యాణ్ గారు ఎదిగిపోతున్నారు, లోకేష్ గారు ఎదగడం లేదు, ఆయనకు సరైన గుర్తింపు రాలేదు. సో డిప్యూటీ సీఎంగా చేస్తే ఇటు పవన్ కళ్యాణ్ గారు దూకును తగ్గించవచ్చు, ఈయనకు కాస్త లైమ్ లైట్లో ఉంటారు అని చెప్పేసి ఒక భావన ఫీల్ అయ్యి ఈ విధంగా రిక్వెస్ట్ అయితే పెడుతున్నారు. అదే అంత దూరం అనుకోను నేను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా హీరో, చిత్ర పరిశ్రమ నుంచి వచ్చినాడు కాబట్టి ఆయన ఇమేజ్ ఆయనకు ఉంది. అందువల్ల ఆయన ఏదైనా స్పందించితే ప్రజల్లో ఎదురు చూస్తుంటారు ఏం స్పందించుతారని. ఇక్కడ లోకేష్ గారు తండ్రి చాటు బిడ్డ అయిపోయినారు, ఒక మంత్రి అయినారు. ఆయన తండ్రి నీడ పడుతుంది కదా, దానివల్ల ప్రెస్లో అంత అట్రాక్ట్ కాలేకపోవచ్చు. ఇతని సినిమా హీరో ఒకటి, తర్వాత వాక్చాతుర్యం ముందు మాట్లాడుతుంటాడు కాబట్టి ఈయనకు ప్రాచుర్యం వచ్చినచ్చు.
ఆయనకు అయితే అధికారం అనుభవిస్తుండేది మాత్రం లోకేషే ఎక్కువ అనుభవిస్తున్నాడు. ఉమ్, అది తెర వెనుక జరుగుతున్న నాటకం కాబట్టి ప్రజలకు తెలియకపోయి ఉండొచ్చు, వాళ్ళ కార్యకర్తలకు తెలియకపోయి వాళ్ళు అట్లా బాధపడి ఉండొచ్చు. అంతేగాని సరే యాక్చువల్గా పవర్ సెంటర్ అనేది ఇది లోకేష్ దగ్గరే ఉంది ఇట్లా. ఓకే. సార్ ఇదంటే లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా చేయాలన్న ఆలోచన అంటే కింది స్థాయి నాయకుల నుంచి అప్లికేషన్స్ వస్తున్నాయి కదా, ఇలా కింది స్థాయి నుంచి అప్లికేషన్లు పెట్టమని చంద్రబాబు విజ్ఞప్తులు నాయుడు ఉంటుంది, ఉమ్, అప్లికేషన్ ఉండవు, అదే విజ్ఞప్తులు. మామూలుగా ఆయనకు రిక్వెస్ట్ చేసుకోవడం ఇది కింది స్థాయి నుంచి అంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి వీళ్ళని ఈ విధంగా పైకి తీసుకొచ్చి ఈ విధంగా మాట్లాడిస్తున్నారు. సో అదొక అంటే వీళ్ళ వైపు నుంచి రాకుండా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి వైపు నుంచి రాకుండా వాళ్ళ నాయకుల నుంచి ఈ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేయించారని చెప్పేసి కూడా ఒక వాదన వినిపిస్తుంది సార్. అది కనిపిస్తుంది అంటే ఒక వ్యూహాత్మకంగా వెళ్తున్నారు. ఆ, అంత అవసరం ఏముంది చంద్రబాబు నాయుడు అనుకుంటే ఆయనకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇవ్వచ్చు, ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఇష్టం. దానికి కింది నుంచి విజ్ఞప్తులు వచ్చి ఆ విజ్ఞప్తులను ఆయనకు చేరి ఆచరించాలా అని అంటే అది అరవే పని కాదు, పాడు కాదు. ఓకే. అది ఏదో వాళ్ళల్లో సహచరుల్లో మాట్లాడాల్సింది, వాళ్ళు చర్చించుకోవాల్సింది, తీసుకోవాల్సిన నిర్ణయం. కానీ కింది నుంచి విజ్ఞప్తులు పోయిన దానివల్ల జరుగుతాయని నేను అనుకోవటం లేదు. ఓకే. సరే జనసేన నుంచి వస్తే కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది నాయకులు బయటకు వచ్చి కూడా మాట్లాడడం చూస్తున్నాము. దీని పట్ల ఇటు టీడీపీ వాళ్ళు కూడా ఒక రకంగా రియాక్ట్ అవుతున్నారు. అంటే లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయడం అనేది టీడీపీ వ్యవహారం, జనసేనకి ఏంటి సంబంధం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక వారైతే క్రియేట్ అయింది. టీడీపీకి సంబంధం అని కాదు, కూటమి ప్రభుత్వం అది. అవును. కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూటమిలోని ఇతర నాయకులను కూడా మాట్లాడాల్సిన ధర్మం అయితే ముఖ్యమంత్రి గారి మీద ఉంది, చర్చించాల్సిన అవసరం. అదే ఈయన తెలుగుదేశం నాయకుడు కాబట్టి ఇది తెలుగుదేశం సంబంధం, జనసేన వాళ్ళకి ఏం సంబంధం అనే దానికి లేదు. కూటమిగా ప్రజల ముందుకు వెళ్ళినారు, కూటమికి ఓట్లు వేసినారు, కూటమి ప్రభుత్వంలోకి వచ్చింది కాబట్టి వాళ్ళు అంతర్గతంగా చర్చించుకోవాల్సిన వ్యవహారం. కానీ తెలుగుదేశం వారు వచ్చి జనసేనకి ఏం సంబంధం, జనసేన వారు వచ్చి తెలుగుదేశంకి ఏం సంబంధం అనేది ఏదో సోషల్ మీడియాలో వచ్చే వార్తలు ఉంటాయి కానీ అంత ఉండదు అనుకుంటాను. ఏదైనా ఉంటే వాళ్ళు చర్చించుకుంటారని నేను బహుశా అనుకుంటున్నాను, నాకున్న రాజకీయ పరిజ్ఞానం మేరకు. అంటే వీళ్ళు జనసేన వాళ్ళు కూడా ఒక ఆర్గ్యుమెంట్ చేసేస్తున్నారు. సో డిప్యూటీ సీఎంగా మీరు లోకేష్ గారిని చేసుకోండి, సీఎంగా పవన్ కళ్యాణ్ గారిని చేసి గవర్నర్గా చంద్రబాబు నాయుడు గారిని చేయండి అన్న ఒక ఆర్గ్యుమెంట్ని వీళ్ళు పైన తీసుకొచ్చి పెడుతున్నారు. అన్ని ఆర్గ్యుమెంట్లు అంతే, ఎవరినేది గవర్నర్ చేయాల్సింది కేంద్ర ప్రభుత్వము, సీఎం చేయాల్సింది ఇక్కడ కూటమి పార్టీలు. ఇవన్నీ అవే పనులు కాదు, ఊరికి ఆర్గ్యుమెంట్లు ఉంటాయి అంతే. ఓకే. సరే ఇటు అంబటి రాంబాబు గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి మాట్లాడారు. డిప్యూటీ సీఎంగా లోకేష్ గారిని వద్దు అని చెప్పేసి అమిత్ షా గారు చెప్పారు. అదే మొన్న మీటింగ్లో తేలింది. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అమిత్ షా గారు వద్దన్నారు డిప్యూటీ సీఎంగా లోకేష్ గారిని అని చెప్పేసి ఆయన వర్షన్ అయితే చెప్పారు. మరి అది పొలిటికల్ వర్షన్ అనుకోవచ్చా, లేకపోతే నిజంగా అమిత్ షా గారు వద్దని చెప్పుకుంటొచ్చా సార్? అమిత్ షా ఇప్పుడు ఎందుకు ఇన్వాల్వ్ అవుతాడు? అమిత్ షాని ఎవరు అడిగింటారో అమిత్ షాను వద్దని ఆయన ఎందుకు చెప్తారు? చర్చలు వాళ్ళ వరకు పోయి డిస్కషన్ జరిగితే ఏమన్నా వాళ్ళ అభిప్రాయాలు వెలుబుచ్చవచ్చు, కానీ లేకుండానే ఊరికి వద్దని ఎవరికి చెప్పరు అనుకుంటాను. కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇందులో జోక్యం చేసుకుంటారని నేను అనుకోవటం లేదు. అది ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నుంచి మాట్లాడింటారు. ఆయన మాట్లాడినప్పుడు ఎట్లయినా గేలి చేయాలనో ఎగతాళి చేయాలనో ఏదో ఒకటి ఆరోపణలు చేయాలని రాంబాబు గారు అటువంటి ఆరోపణలు చేసింటారు అనుకుంటారు. ఎందుకంటే కేంద్ర మంత్రి మాట్లాడిన మాటలు రాంబాబు గారికి అట్లా తెలుస్తాయి. ఓకే. సరే ఇటువంటి నిర్ణయాలు అనేవి అంటే కింది స్థాయి నుంచి రావడం మనం చూస్తున్నాం కదా, ఇదేమన్నా కూటమిలో చిచ్చు పెట్టే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా సార్? అంత దూరం పోతాదని నేను అనుకోవడం లేదు. ఎవరో కింది స్థాయి నాయకులు కార్యకర్తలు మాట్లాడే మాటలు కానీ అవి పై స్థాయిలో జరుగుతున్న చర్చలు కాదు కదా. అంటే హోమ్ మినిస్టర్ అనిత గారు మాట్లాడారు, వర్మ గారు మాట్లాడారు, ఇలా అందరూ కూడా అదే అవి ఎంత మాట్లాడినా కానీ అది చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవాలా. పవన్ కళ్యాణ్తో చర్చించడం న్యాయము ధర్మం ఉంది, చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు, తప్పేముంది. మరి వాళ్ళ మధ్య చర్చలు జరిగేదానికి ఏం అడ్డంకి ఉంది? ఏం లేదు కదా. పెద్ద విషయాలు విషయ పరిజ్ఞానంలో తెలుసుకోవడము, ఊహాజనితమైన వార్తలే తప్ప నుంచి అంతకు మించి ఏముండదు సార్. మరి ఇంత వీళ్ళ మధ్య ఒక రగడ నడుస్తున్న నేపథ్యంలో అటు చంద్రబాబు నాయుడు గారు మౌనంగానే ఉన్నారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా మౌనంగానే ఉన్నారు. వీళ్ళు మాత్రం ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎప్పుడు కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేయలేదు. మరి ఎందుకు అంటారు సార్ సైలెంట్ గా? అంటే వాళ్ళు చర్చించుకుంటే కదా వాళ్ళు మాట్లాడేది, రియాక్ట్ అయ్యేది.
వాళ్ళ మధ్య జరిగే మాటల్లో ఏం జరిగిందో తెలియదు కదా. వీళ్ళు ఏదో మాట్లాడుతుండొచ్చు కానీ తెలిసి తెలియక, అంతకు మించి దాంట్లో చూడాల్సిన అవసరం లేదు, భూతద్దం లేదు, చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కూటమి కావాల్సిన